హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ దేవికా వ్లాగ్స్. నిన్నైతే మేము ఈ మెషిన్ అయితే చూసామండి. ఇన్ని రోజులు చూడలేదు, ఎప్పుడు కనిపించలేదు మాకు. నిన్నైతే రైతు బజార్ దగ్గర బయట క్లాత్ బ్యాగ్స్ అంట, అవి 10 రూపీస్ ఆర్ 5 రూపీస్ కాయిన్స్ వేస్తే మన క్లాత్ బ్యాగ్ అయితే వస్తుంది. అయితే మార్కెట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ అయితే మ్యాంగోసే కనిపించేయండి. మ్యాంగోస్ అంటే ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే మ్యాంగోస్ అంటే నచ్చవు అసలు. మా హస్బెండ్ అయితే తింటారు. అయితే అవైతే కేజీ అంట 80 రూపీస్ అన్నారు. అలాగే క్యాప్సికము, పచ్చిమిరపకాయలు, ములక్కాడలు కూడా ఉన్నాయి. అక్కడ ఎక్కువ అయితే బజార్ అంతా కూడా ఓన్లీ ములక్కాడలు, ఈ క్యాబేజ్ ఒకటి, ఇవే ఉన్నాయండి ఎక్కువ. అలాగే దొండకాయలు, ఇవి తప్ప ఎక్కువ ఏం లేవు. అన్నీ కూడా స్టాక్ అంతా ఈవినింగ్ 6 అయిందండి ఆ టైంకి. ఇవే ఉన్నాయి. అరటికాయలు అయితే 20 రూపీస్ తీసుకున్నారండి, ఒకటి 10 రూపీస్ అంట. అలాగే నేనైతే ఆకుకూరలు తీసుకున్నాను. ఇవైతే తోటకూర 20కి 6 ఇచ్చారండి. ఇంకొకటి కూడా ఇచ్చారు, 7 కట్టలు ఇచ్చింది ఆవిడ. ఇందులో చిన్న తోటకూర అండి, ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఫ్రై చేసుకుంటే. టమాటాలు అయితే కేజీ 22 రూపాయలు అన్నారండి. మేమైతే టమాటాస్ తీసుకోలేదు. అలాగే అల్లము, బీన్స్ కూడా ఉన్నాయి చూసారా. ఈ బీన్స్ రాజ్మా తెలుసా అండి మీకు? రెడ్ కలర్లో ఉంటాయి కదా. ఇవైతే అరకు నుండి తెచ్చినవండి, అరటిపళ్ళు అవి. చూస్తున్నారు కదా, చిన్న వంకాయలు అండి. గుత్తి వంకాయలకి అయితే చాలా బాగుంటాయి. ఇవి వంకాయలు అయితే పావు 10 రూపాయలు అన్నారు. మేమైతే నేనైతే 1/2 కేజీ తీసుకున్నానండి. చాలా బాగుంటాయి అవైతే గుత్తి వంకాయ చేసుకోవడానికి. దొండకాయలు కూడా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. కేజీ 30 రూపీస్ అన్నారు. అన్నీ మొత్తం మార్కెట్లోనైతే మనకి ఫ్రెష్ దొరుకుతుంది కదండి ఐటమ్. ములంకాడలు అయితే ఫుల్గా ఉన్నాయండి. మొత్తం మార్కెట్ అంతా ములంకాడలే ఉంది. ఇప్పుడు సీజన్ కదా. ఇంకా 20కి 4 ఇలా చెప్తున్నారు. 4 ఇస్తున్నారు, 5 కూడా ఏమి ఇవ్వట్లేదు. అల్లం తీసుకున్నాను, పావు అయితే 38 రూపాయలు అంట. అలాగే ఇక్కడ మెనూస్ ఉన్నాయి చూడండి. వాళ్ళు ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే పెట్టేస్తారు. వీళ్ళైతే అరకు నుండి తీసుకొని వచ్చి మరీ అమ్ముతారండి ఇక్కడికి. అల్లము, బీన్స్ అక్కడ దొరికేవన్నీ కూడా ఇక్కడ మనకైతే వాళ్ళు బస్సెస్లో వచ్చి మనకి ఇక్కడ సేల్ చేస్తారంటండి. వాళ్ళు ఇక్కడ నైట్ వరకు ఉండి ఇక్కడ నుంచి మళ్ళీ బస్సులో వెళ్ళి అక్కడ నుంచి తీసుకొని వస్తారంట. బీరకాయలు చూసారు కదా, బీరకాయలు అయితే కేజీ 40 రూపీస్ అంట. ములంకాడలు అయితే 10 రూపాయలు నేను తీసుకున్నాను. ఇంకా ఏమున్నాయో చూస్తున్నానండి నేనైతే. అలాగా అరటికాయలు ఇందాక అడిగాను, అవి అయితే చేంజ్ లేవని చెప్పారు. అందుకే మళ్ళీ చేంజ్ తీసుకొని వెళ్ళి ఆ అరటికాయలు కూడా రిసీవ్ చేసుకున్నాను నేను. కరివేపాకు ఒక 5 రూపీస్ తీసుకున్నానండి. ఇక్కడ మాకు 5 రూపీస్కి కూడా ఇస్తారు మార్కెట్లోని. వంకాయలు అయితే పోవు 10 రూపాయలు అంటండి. నాకు తెలిసి ఇందులో అయితే కొంచెం పుచ్చులు కూడా ఉంటాయి ఖచ్చితంగా. పనసపొట్టు అండి, పనసపొట్టు కూర ఎలా వండుతారు ఏంటి మీకేమైనా తెలుసా? నాకైతే తెలియదు. అది చీపురి 80 రూపీస్ చెప్పారు, 90 రూపీస్ చెప్పారండి. 80 రూపీస్కి అయితే ఇస్తానని చెప్పారు. ఇంకా చూస్తున్నాను ఏమేమి ఉన్నాయో. మొత్తం అన్నీ ఉంటాయండి. ఎంవిపి మార్కెట్ చాలా పెద్దది. ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి ఇక్కడ రెగ్యులర్ బజార్తో పోలిస్తే. ఊర్వశి జంక్షన్ ఉంటుందండి, అక్కడ మార్కెట్కి ఇక్కడ మార్కెట్కి చాలా తేడా ఉంటుంది. అక్కడ ప్రైజెస్ వేరేగా ఉంటాయి, ఇక్కడ ప్రైజెస్ వేరేగా ఉంటాయి. హోల్సేల్ మార్కెట్స్ కూడా ఉంటాయండి ఇందులోని. పప్పులు, ఉప్పులు. ఇతను చూసారా ఎలా చూస్తున్నారో కెమెరాకి అడ్డు వచ్చేసారండి. ఇదిగోండి పనసపొట్టు ఇలా కొడతారు. ఇదైతే హోల్సేల్ మార్కెట్స్ అండి ఇవి ఇక్కడ బజార్లోని మొత్తం. అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా అమ్ముతారు ఇక్కడ. డ్రై ఫ్రూట్స్ అవి కూడా హోల్సేల్లోనే ఉంటాయి మనకి ఇక్కడ. పువ్వులు చూసారు కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ పువ్వులు మాత్రం అస్సలు ఇవ్వరండి సరిగ్గా. మనం ఆనందపురం నుంచి మేమైతే తెచ్చుకుంటాము పువ్వులు. అవైతే అటు సైడ్ వెళ్ళిన ప్రతిసారి కూడా. ఇగోండి దానిలో